ఓటే సహోద్యోగులలో ఒకరు ఒక మోసగాడు నడిపే వింత ఆరాధన కారణంగా కష్టాల్లో పడతారు. దాంతో ఓటే ఆమె డబ్బును తిరిగి ఇప్పించడం కోసం యోరోజియా సహాయాన్ని తీసుకుంటుంది. పని ముగించుకుని తిరిగి వస్తున్నప్పుడు ఓటే తన సహోద్యోగి హనాకో అనే అమ్మాయి వంతెన అంచున నిలబడి ఆత్మహత్య చేసుకోబోవడం చూస్తుంది. ఆమె కిందపడబోయే సరిగ్గా ముందు ఓటే శక్తివంతమైన తన్నడంతో ఆమె తిరిగి నేలపై పడుతుంది. ఓటే ఇంటికి తిరిగి రాగానే యోరోజియా గ్యాంగ్ నాబే వంటకం చేయడానికి ప్రయత్నించి విఫలమవుతారు. వారు అందులో ఓటే ఐస్ క్రీంను కూడా వేయడంతో ఓటే ఆ విషయం తెలుసుకుని వారిని చితకబాది ఒక 100 కార్టన్ల ఐస్ క్రీం తీసుకురమ్మని పంపిస్తుంది. కాగురా మరియు ఓటే హనాకో నుండి తెలుసుకున్నదేమిటంటే ఆమె ఒక వింత కల్ట్కు చెందిన 2 వ్యక్తులచే మోసగించబడి తన డబ్బంతా పోగొట్టుకుంది. ఆమె ఒసాకా నుండి వలస వచ్చినందున ఈడో తనకు ఏమాత్రం స్నేహపూర్వకంగా లేదని భావించి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. ఈ డబ్బును కల్ట్ నుండి తిరిగి తీసుకురావడానికి గ్యాంగ్ ఓటేతో కలిసి ఆమెకు సహాయం చేయడానికి అంగీకరిస్తారు. ఆ కల్ట్ తమ కలలను వెంబడించే మరియు తమ కోరికలను నెరవేర్చుకోవాలని ఆశించే విశ్వాసులను సేకరిస్తుంది. ఆ బృందం కూడా కల్ట్లో చేరుతుంది. అయితే పూజారి మాటలు, చర్యలు ఎంతవరకు నిజమని అనుమానాలు వ్యక్తం చేస్తారు. అతను గిన్ మరియు కాగురా కోరికలను నెరవేరుస్తాడు. దాంతో వారు త్వరగా అతనిపై విశ్వాసం ప్రకటిస్తారు. షింపాచి మరియు ఓటే అంత తేలిగ్గా మోసపోరు. కాబట్టి వారు హనాకోతో కలిసి పైకప్పు నుండి పూజారి గదిపై గూఢచర్యం చేయడానికి వెడతారు. దురదృష్టవశాత్తు పైకప్పు కూలిపోతుంది. దాంతో ఓటే, హనాకో బందీలుగా చిక్కుకుంటారు. షింపాచి అక్కడి నుండి పారిపోయి యోరోజియా మిగతావారికి పరిస్థితి గురించి తెలియజేస్తాడు. గిన్ తన సహజమైన అలల జుట్టుకు బదులుగా నిటారుగా జుట్టు కావాలని కోరుకుంటాడు. కాగురా వలె కాకుండా అతను పూజారి మాయకు మోసపోలేదు. కాబట్టి వారంతా తమ స్నేహితులను విడిపించడానికి వెడతారు. ఇంతలో విశ్వాసుల గుంపు ఆ 2 మహిళల ద్రోహానికి మరణశిక్ష విధించాలని నిర్ణయిస్తుంది. గిన్ పైకప్పు గుండా ఏదో ఒకదాన్ని గుచ్చుతాడు. అది ఒక నింజా అని తేలుతుంది. ఈ వింత కల్ట్ వెనుక ఉంది అతనే. అతను పైకప్పు దూలాలలో దాక్కుని సాదా, నిర్దిష్టమైన వస్తువులను కలిగి ఉన్న కోరికలను త్వరగా నెరవేర్చాడు. ఆ నింజా పారిపోగా పూజారి కోపోద్రిక్తులైన గుంపు యొక్క ఆగ్రహానికి, నిరాశకు గురవుతాడు.